ఇష్టమైన వంటకాన్ని తలుచుకోగానే ఎవరికైనా నోట్లో నీళ్లూరడం సహజం. లాలాజలం, ఉమ్మి అని ఎలా పిలుచుకున్నా ఇది మన ఆరోగ్యం విషయంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. మామూలుదే అనిపించినా దీని గురించి తెలిస్తే ఎంత ఘనమైనదో అని అనుకోకుండా ఉండలేం. ఆహారాన్ని తడిగా ముద్దగా చేసి మింగటానికి లాలాజలం ఉపకరిస్తుంది. మనం తినే పదార్థాల రుచిని తెలియజేస్తుంది. ఆహారం జీర్ణం కావటానికి తోడ్పడుతుంది. నోటిని తడిగా ఉంచుతూ దంతాలు, చిగుళ్ల ఆరోగ్యానికి ఉపకరిస్తుంది. అంతేకాదు లాలాజలంలో 1000కి పైగా ప్రోటీన్లు, ఎంజైములు ఉంటాయని, వీటితో మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు డాక్టర్లు. ఘనమైన లాలాజలం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనం తిన్న ఆహారం జీర్ణం కావటం నోటి నుంచే మొదలవుతుంది. ఇందులో లాలాజలం పాత్ర కీలకం. పదార్థాలను నములుతున్నప్పుడు లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఎంత గట్టిగా నమిలితే అంత ఎక్కువగా లాలాజలం పుట్టుకొస్తుంది. ఇది ఆహారాన్ని తడిగా ముద్దగా చేసి మింగటానికి అనువుగా మారుస్తుంది. పదార్థాల రుచిని తెలియజేస్తుంది. బుగ్గ లోపల, నాలుక కింద, పళ్లకు సమీపంలో ఉండే లాలాజల గ్రంథుల నుంచి ఉమ్మి తయారవుతుంది. సాధారణంగా రోజుకు సుమారు 1 లీటరు నుంచి 2 లీటర్ల లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఇది చాలా వరకు నీటితో కూడినదే అయినా ఇందులో 1000కి పైగా వేర్వేరు రకాల ప్రోటీన్లు, ఖనిజాలు, ఇతర అణువులు ఉంటాయి. ఇవి ఆహారం జీర్ణం కావటానికి, పళ్ళు బలంగా ఉండటానికే కాదు, దంతాల మీద గట్టి పింగాణి పొర దెబ్బతినకుండానూ కాపాడతాయి. లాలాజలం నోటిని తడిగా ఉంచుతూ పళ్ళు పుచ్చిపోకుండా, చిగుళ్ల జబ్బు దరి చేరకుండానూ చూస్తుంది. సూక్ష్మక్రిములను అడ్డుకునే యాంటీబాడీలు కూడా ఉండటం వల్ల ఇది నోటిని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో లాలాజలం తక్కువగా ఉత్పత్తి కావటమో లేదంటే ఎక్కువగా ఉత్పత్తి కావటమో జరుగుతూ ఉంటుంది. లాలాజలం తగ్గితే నోరు ఎండిపోతుంది. ఒంట్లో నీటి శాతం తగ్గినప్పుడు, ఒత్తిడికి గురైనప్పుడు, పొగ తాగే అలవాటు ఉన్నప్పుడు తాత్కాలికంగా నోరు ఎండిపోవచ్చు. కొందరిలో ఎలర్జీ, ఆందోళన, అధిక రక్తపోటు వంటి సమస్యలకు వాడే కొన్ని రకాల మందులు, కీమో, రేడియోథెరపీ, మధుమేహం, ఎయిడ్స్ వంటి జబ్బులు నోరు ఎండిపోయేలా చేస్తుంటాయి. దీంతో ముద్ద మింగటం కష్టమవుతుంది. పదార్థాల రుచి తగ్గుతుంది. నమలటం, మాట్లాడటంలోనూ ఇబ్బందులు తలెత్తుతాయి. ఇలాంటప్పుడు నీరు ఎక్కువగా తాగటం మంచిది. చక్కెర లేని బిళ్ళలు చప్పరించవచ్చు. మరీ ఎక్కువగా ఎండిపోతే డాక్టర్లు కృత్రిమ లాలాజలంతో నోటిని పుక్కిలించుకోవాలని సూచిస్తారు. కొంతమందిలో అవసరానికి మించి లాలాజలం ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఇది మితిమీరితే సొంగలా కారుతుంది. ఇదేం సమస్య కాదు. 1-2 లాలాజల గ్రంథులు అతిగా స్పందించటం, మింగటంలో ఇబ్బంది వంటివి దీనికి కారణం కావచ్చు. కానీ కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు, పార్కిన్సన్స్, పక్షవాతం వంటి నాడీ సమస్యలకు ఇదొక లక్షణం కావచ్చు. సమస్య మరీ తీవ్రమైతే లాలాజల ఉత్పత్తిని తగ్గించే మందులు ఉపయోగపడతాయి. డాక్టర్లు అవసరమైతే లాలాజల గ్రంథుల్లోకి బొటాక్స్ ఇంజెక్షన్లను ఇస్తూ ఉంటారు. శస్త్రచికిత్స చేసి లాలాజల గ్రంథులను లేదా లాలాజల మార్గాల్ని తొలగించవచ్చు.